దేవుడు చేసిన మనుషులు. నిజం చెప్తున్నా, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. మీకంటూ ఒక ఫీల్ రాకపోతే అప్పుడు నాకు మెసేజ్ చేయండి. ఈ ఫోటోలు కనిపిస్తున్నా వీళ్ళని చూడండి. వీళ్ళు తల్లి బిడ్డలు. వీళ్ళ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మీకు గుర్తుందా, 2019లో భద్రాచలంలో ఒక బోట్ యాక్సిడెంట్ అయింది. 53 మంది అక్కడ చనిపోయారు. ఈ ఫోటోలు కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నపిల్లల్ని చూడండి. వీళ్ళు కూడా అదే యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆవిడే ఆ పిల్లల తల్లి. తన కళ్ళ ముందర పిల్లలు చనిపోవడంతో ఆవిడ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత పిల్లలు కనాలనుకునింది. కానీ అప్పటికే ఆవిడ అబార్షన్ చేపించుకునింది, పిల్లలు పుట్టకుండా. ఇంకా పిల్లలు పుట్టరేమో అని భయపడింది. కానీ ఆర్టిఫిషియల్ గా పిల్లల్ని కనవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఆపరేషన్ చేసుకుని మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఈసారి పిల్లలు పుట్టే డేట్ అక్టోబర్ 22కి ఇచ్చారు డాక్టర్స్. కానీ అంతలోనే తనకి హెవీ పెయిన్స్ రావడం వల్ల హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ ఆవిడ డెలివరీ కూడా అయిపోయింది. డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ పుట్టింది 2 కవల పిల్లలు, అది కూడా 2 ఆడపిల్లలే. ఈ చిన్నాళ్ళు చనిపోయిన డేటు సెప్టెంబర్ 15. ఈ కవల పిల్లలు ఆడపిల్లలు పుట్టిన డేట్ కూడా సెప్టెంబర్ 15. ఏ రోజైతే ఆ తల్లి నుండి ఆ బిడ్డల్ని దూరం చేశాడో అదే రోజు ఆ తల్లికి ఆ పిల్లల్ని అందించాడు. దేవుడి సంగతి తెలిసిందే కదా, ఏది ఎక్కువ రోజులు పెట్టుకోడు. అది ఆనందమైన, సంతోషమైన. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో హార్ట్ సింబల్ పెట్టి నన్ను ఫాలో చేసి 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి. అది నాకు చాలు.